రావట్లేదు. ఇంకొక వారం అయితే 7 నెలలు అయితే ఈ 7 నెలల నుంచి మాకు ఈ బాధలు ఏంటి? కాంట్రాక్టర్ల మధ్యలో గొడవల వల్ల మేము రోడ్డుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు పండగలు బాగానే చేసుకుంటారు, వాళ్ళన్నీ బాగానే చేసుకుంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మేము ధర్నా చేస్తున్నాం. ఇది మాకు జీతాలు పడేదాకా మేము ఈ నుంచి లేవము, కదలము. మాకు రావాల్సిందే, మా వేతనాలు మాకు చెల్లాల్సిందే అంతే. అంటే మేడం అంటే కాంట్రాక్టర్లు మీ దగ్గర మీకు వచ్చే డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? కాంట్రాక్టర్ ఏదైనా దీని వైఫల్యం లేకపోతే కాంగ్రెస్ పార్టీదా లేకపోతే గవర్నమెంట్దా? ఫండ్ రిలీజ్ అయి ఉన్నది ఆల్రెడీ. అది సూపరింటెండెంట్ సార్ చేతిలో, కలెక్టర్ చేతిలో, ప్రిన్సిపల్ మేడం చేతిలో లేదు. కలెక్టర్ గారు ఒక్కసారి ఓకే అని ఒక మాట అంటే శాలరీ రిలీజ్ చేస్తారు. మాకు ప్రిన్సిపల్ మేడం అదే మాట చెప్పారు. నిన్న సూపరింటెండెంట్ సార్ పోయిన వారం వచ్చినప్పుడు ఆయన అదే చెప్పారు. గత 10 days నుంచి మేము చేసినాం. వాళ్ళిద్దరు మేము కలెక్టర్ గారు ఒక్క మాట ఓకే అని జస్ట్ ఫోన్ చేసి ఇచ్చినాం, మేము శాలరీస్ మీటింగ్ డిపాజిట్ చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాదు. కలెక్టర్ మేము వెళ్ళినా కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. తను ఇంత లాస్ట్ వీక్ అయితే సీఏ గారు ఉండి మమ్మల్ని ఇచ్చేసి సూపరింటెండెంట్ చెప్పారు ఇవాళ రేపు పడితే శాలరీస్ అన్నారు. ఇవాళ రేపు అది కూడా వారం అయింది. మళ్ళీ ఇంతవరకు ఏ శాలరీస్ లేదు, ఏది పడలేదు. ఈ హామీల వల్ల ఏం జరగట్లేదు. మా శాలరీస్ మాకు ఇచ్చి మేము విసిగిపోయినాం. మాకు ఈ హామీలు వద్దు, మాకు డబ్బులు పడ్డట్టు మెసేజ్లు రావాలి, మేము విధంగా లేవాలి అంతే. మాకు వాళ్ళలాగా మాకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళలాగా మేము మనుషులమే అంతే. జనాలు ఇంకెంతమంది చనిపోతే బయటకు వస్తారు? మేము చావాలి అందరం మా డబ్బుల కోసం, మా కష్టం కోసం మేము చావాలా ఇప్పుడు? అంతే కదండి. ఒకరు ఆత్మహత్య చేసుకురు, ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఇంకెంతమంది చచ్చిపోతే బయటకు వస్తారు వాళ్ళు? మాది కావా కడుపులు? మాది కాదా బాధలు? మాకు లేరా పిల్లలు? ఏంది ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? గవర్నమెంట్ నిమ్మకి నీరు ఎత్తిన దేవుడికి ఉంది. మా జీతాలు మాకు తక్షణమే విడుదల చేయాల్సిందే అంతే. మా ధర్నా గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి బాధలు లేవా? అందరి ఇంట్లో కుటుంబాలలో బాధలు లేవా? మనుషులు కాదా మేము? మీరే మనుషులా? మాకు రావాల్సిందే, మా జీతాలు మాకు రావాల్సిందే. వచ్చిందాక మేము ఈ విధంగా పోయేదే లేదు. కలెక్టర్ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులు ఉన్నాయి. కలెక్టర్ గారు శాలరీలు ఇవ్వచ్చు, 2 కోట్లు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఈడ ఎవరైతే లోకల్ మినిస్టర్ ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిళ్లకు పనిచేసి వాళ్ళ ఏజెన్సీ వచ్చిందాక డబ్బులు ఇవ్వద్దని చెప్పి శాలరీలు ఇవ్వకుండా ఇలా ఏజెన్సీ కోసం 120 మంది పొట్టలు కొడతా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం మనం అప్డేట్స్ కోసం ఏఓ టీవీ. థ్యాంక్ యూ.